నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం అక్బర్ బీర్బల్ వీళ్ళ స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. ఏమైనా చెప్తారా? చెప్తాం. ఒకసారి అక్బర్ ఆస్థానానికంటే ఇట్లా గుర్రాలు అమ్మేవాళ్ళు, గాడిదలు అమ్మేవాళ్ళు, కంచర్ గాడిదల్ని అలా తీసుకొచ్చేవాళ్ళు. గాడిదలు, కంచర్ గాడిదలు కావాలి గుర్రాలతో పాటుగా. గుర్రాలు ఏనుగులు ఉన్నట్టుగానే కంచర్ గాడిదలు బరువు మోయటానికి, మనుషులు మోయటానికి కూడా. గాడిదలేమో వీళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారనుకో గాడిదల మీద వస్తువులు మోయటానికి వేసేవాళ్ళు. అయితే ఒక మంచి బలంగా పుష్టిగా ఉన్న ఒక గాడిదని చూశారు. చూస్తే అది మనుషులు ఎటైనా వెళ్తే అటు ఇటు తెలివిగా చూస్తుంది అనమాట, కొంచెం యాక్టివ్గా ఉండేసరికల్లా బాగుందా, ఇదెంతో బాగుంది, ఇదెంతో బాగుంది, చక్కగా ఉందని రాజుగారు అన్నాడు. అక్బర్ అనేసరికల్లా బీర్బల్ అన్నాడు, అవును ప్రభు, దీన్ని కనుక చక్కగా చదవను రాయను నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అక్బర్కి అర్థం కాలేదు, ఏమిటి చదవను రాయను నేర్పిస్తాడా దీనికి అనేసి. సరే ఏమిటి వస్తుందంటావా అన్నాడు. ఎందుకు రాదండి, శ్రద్ధగా నేర్పిస్తే దీనికి చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, అన్నీ వస్తాయి. అసలు సంగతి ఏంటంటే ఆ గాడిదల వ్యాపారి బీర్బల్ తోటి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పచ్చండి బాబు, 10 పిల్లలు గలవాడిని అని అడిగాడు. వాడికో 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడనమాట. ఓహో, చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, చదవటం ప్రధానంగా వస్తుంది దీనికి, రాయటం ఏముంది, చదవటం కదా ఇంపార్టెంటు అనేసరికల్లా జహాపన ఆయనకు సరదా వచ్చింది. సరే చూద్దామని గాడిదల వ్యాపారం ఇదెంతో అని అడిగి వాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా పెద్దగా బేరం ఆడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి గాడిదని తీసుకున్నారు. వీళ్ళిద్దరు వ్యాఖ్యాలకి వెళ్ళి చేశారు ఈ పని. అక్కడి నుంచి ఆ గాడిద మెడలో తాడు కట్టారు, ఆ పలుపునెత్తి బీర్బల్ చేతిలో పెట్టారు. పరివారం ఉంటారు 25-30 మంది. రాజుగారి వాళ్ళిద్దరే నడవరు కదా, గుంపు ఉంటుంది, అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది కదా. పెట్టేసరికల్లా ఏమిటి ప్రభు నా చేతికి ఇస్తున్నారు, ఎందుకు జహాపన అన్నాడు. అనేసరికల్లా చదవటం నేర్పిస్తానన్నావు కదా, 4 రోజులు ఉంచుకో దీన్ని, చదవటం చెప్పి తీసుకురావాలి, దీనికి చదివించాలి నువ్వు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళకి నవ్వొచ్చింది. ఏదో సరదాకి చెప్పాడు, ఏమిటి సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. రాజుగారు డక్కుబడింది ఈయనకి గుండెలో, ఏం చేయాలో తెలియలే. సరే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానని, ఓవర్ యాక్షన్ని జహాపన అడ్వాంటేజ్గా తీసుకున్నాడని, తన తెలివితేటలకు ఒక ప్రశ్న పెడుతున్నారని అర్థమైంది, పరీక్ష. అలాగే ప్రభు అన్నాడు. ఏమి నిజంగా చదవటం నేర్పిస్తావా బీర్బల్ దీనికి అని అడిగాడు ఆయన. నేర్పిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు, దొరికేసాడు వీడు. ఇప్పుడు గాడిదకి చదవటం ఏమిటి, గాడిదకి ఏమొస్తుంది, అది గుర్రాలకు ఇచ్చినట్టు శిక్షణ ఇవ్వటం గాడిదలకి కుదరదు, వాటికి నడవటం బరువులు మోయటం తప్ప. అసలు అవి తెలివిగా గాడిద అని ఎందుకంటారు, మనుషుల్ని గాడిద అంటారు, తిడతారు. తెలివితేటలు ఉండవు దానికి, తెలివి చాలా తక్కువ ఉంటుంది దానికి, కొన్ని విషయాలు తెలుస్తాయి. గుర్రాల లాంటి శిక్షణ గాడిదలకు ఇవ్వలేకపోతారు. ఓకే, అంత తెలివిగలవి కాదనమాట, అవి తెలివి తక్కువవి బేసిక్గా. అయ్యేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. గాడిదకి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తానన్నాడు జహాపన. అది కూడా బాగానే, గాడిదని తీసుకుపోయాడు. ఎలా ఉంది గాడిదని వారానికి ఒకసారి ఆయన అడిగేవాడు, బాగుందని వారు. నెల అయ్యింది. ఏమిటి బీర్బల్, గాడిదకి చదవను రాయను ఏమైనా నేర్పించావా అంటే, చదవటం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏది చూపించన్నాడు జహాపన. సభికులంతా ఆశ్చర్యపోతున్నారు, దొరికాడు, గాడిదకి చదవటం ఏమిటి అనేసరికల్లా ఆ గాడిదని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చాడు. ఏం చదువుతోంది మీ గాడిద అన్నాడు. దానికి రోజువారీ ఓ పుస్తకం చదవటం నేర్పించాను జహాపన, పుస్తకం చదువుతుంది అనేసరికల్లా సభికులంతా ఆశ్చర్యపోతారు. ఊరి బీర్బల్ వీడు చాలా తెలియగలవాడని మనకు తెలుసు, ఇంత కాలాంతకుడు అని తెలియదు మనకి. సరే చూస్తున్నారు. బీర్బల్ ఒక పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు. పుస్తకాన్ని గాడిద ముందు పెట్టారు. గాడిద ఒకసారి బీర్బల్ కేసు చూసి తలకాయ దించి 4 పేజీ తిప్పింది, 2వ పేజీ తిప్పింది, 3వ పేజీ తిప్పింది, 4వ పేజీ తిప్పింది. తలకాయ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది, అంటే అరవడం మొదలుపెట్టింది. పేజీలు తిప్పి అరుస్తోంది, చదువుతోంది అది అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, చదివేస్తున్నట్టే కదా, పేజీ తిప్పి బయటికి చెప్తోంది, అందులో ఏముందో చెప్పమన్నాడు, చెప్తోంది, అది గాడిద భాషలో చెప్తోంది. మరి అంతే. అయ్యేసరికల్లా రాజుగారు అడిగాడు, అక్బర్ అడిగాడు, బాగుంది, ఎంత బాగా నేర్పించావు బీర్బల్, చదువుతోంది ఇది, ఇందుకు ఏమంటోంది గాడిద అన్నాడు. దానికి మనం గాడిద భాష నేర్చుకోవాలి ప్రభు, అది మనకి ఇంకా రాదన్నాడు. పోటీలే అనేసరికి రాజు అన్నాడు, బాగానే ఉంది,
గాడిద భాష ఎవరికైనా వచ్చేమో కనుక్కుందాం, అది వేరే కదా, అసలు దీనికి ఇది ఎలా వచ్చింది, నిజం చెప్పు బీర్బల్ అన్నాడు. ప్రభు ఏకాంతంలో చెప్తానన్నాడు. పోనీలే. ఏకాంతంగా వెళ్ళారు, గాడిదని తోలుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యంతోటి ఎలా చేశామంటే, ఏముంది ప్రభు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, ఆ గాడిదల వాడికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పిద్దామని మీరు దాన్ని నిజంగా తీసుకున్నారు, మరి అప్పుడు నేను కాదంటే మాట తిరిగిపోయినట్టు అవుతుంది. మీరు నలుగురిలో ఉన్నప్పుడు రాజుగారికి ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది, తన మాట కాదంటే ఆయన నచ్చదు. మరి ఇందాక అలా ఎందుకన్నావు, పోట్లాడతాడు, అందుకని నేను తగ్గిపోయాను. సరే గాడిదని మరి మీరు నేర్పించమన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని దానికి ఒక ఉపాయం ప్రకారం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏమిటి బీర్బల్ ఉపాయం, ఏం చేసావంటే, 2 రోజులు దానికి ఏం పెట్టలేదండి, పెట్టలేదు, మరి 3వ రోజున దాన్ని నకనకలాడిపోతుంది, కట్టేసింది, దాని దారిని అది గడ్డి వేసేందుకు అవకాశం లేదు. ఈ పెద్ద పుస్తకాన్ని దాని ముందు పెట్టి మొదటి పేజీలో గడ్డి పెట్టా, పుస్తకాన్ని కదిపింది, దానికి లోపల గడ్డి ఉందని తెలిసింది, పేజీ తీయటం తెలుసుకుంది, అది మూత పెట్టి తోసింది, గడ్డి తినేసింది. 2వ రోజు 2వ పేజీలో పెట్టా, 3వ రోజు 3వ పేజీలో పెట్టా, పేజీలు తిప్పి గడ్డి తింటని తెలుసుకుంది అది. అలా ప్రాక్టీస్ చేయించాడు ఈయన. అలా ప్రాక్టీస్ చేయించాము. ఇప్పుడు వాళ్ళ 3 పేజీలు తిప్పాక దానికి అర్థమైంది అందులో గడ్డి లేదని, అందుకని అరిచింది అది. 3 పేజీల్లో ఏముందో అది చదవలేదు, అది ఇంకా పెట్టలేదు ఏమిటి అని ప్రశ్నించింది దాని భాషలో. అంతే చేశానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, పర్వాలేదు ఇది కూడా తెలివే, బీర్బల్ నీకు కత్తికి 2 వైపులా పదనేనయ్యా అన్నాడు. బాగుంది. తెలివి గల కథలు కదా, నిజానికి అక్బర్ బీర్బల్ కథలు పెద్ద పెద్ద ఉండవు, కొంచెం చిన్న చిన్న కథలు ఉంటాయి. నసిరుద్దీన్, ముల్లా నసిరుద్దీన్ కథలు, ఈ అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చిన్నవిగానే ఉంటాయి. ఇంత చిన్న కథ కదా, ఇంకో కథ చెప్తాం. ఓసారి ఆస్థానంలో ఏదో ఇట్లా మాట్లాడుకుంటే బీర్బల్ వేసిన జోక్కి అక్బర్కి చాలా నవ్వచ్చు. అన్నాడు, నీ కడుపు నిండా పెట్టాలన్నదోయ్ నాకు అన్నాడు. పెట్టండి ప్రభు, మీరేం పెట్టినా తింటానన్నాడు. అనేసరికల్లా ఈయనకి చక్మని ఒక ఐడియా వచ్చింది. బీర్బల్ శాకాహారి, అతను వెజిటేరియన్. అయితే ఈయన ఏమన్నాడు, ఏం పెట్టినా తింటావా అని అడిగాడు అక్బర్. తింటానండి అన్నాడు. నువ్వు ఆలోచించుకుని చెప్పాలి, నేను పెట్టింది తినకపోతే కుదరదు అన్నాడు. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను, ఆయన స్ట్రైక్ అయింది, రాజుగారు ఏదో పెడుతున్నాడు పెట్టకని నాకని. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తినేదైనా కాకపోయినా ఏదైనా సరే, మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. అనగానే ఒరే పట్టుకురండి రా అన్నాడు. అని ఒక కోడిని తెప్పించాడు, ఆ కోడిని చేతిలో పెట్టారు. దీన్ని తింటావా అని అడిగాడు. తింటాను ప్రభు అన్నాడు. అదేంటి బీర్బల్, నువ్వు శాకాహారివి కదా అన్నాడు అక్బర్. దాందేముంది ప్రభు, కోడిని కోసుకుని తినక్కర్లేదుగా, అమ్ముకుని కూడా తినచ్చు, ఎలాగైనా తింటానని చెప్పా కదా, కోడిని అమ్మేస్తాను, వచ్చిన డబ్బులతో పాయసం చేసుకుని తింటాను. తెలివి, బ్రెయిన్ వాడడం. ఇప్పుడు షార్ప్ డైలాగులు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనకి, వాళ్ళందరికీ ఆర్జుడు బీర్బలే. అంతే, మాట ఏదైనా సరే, నువ్వు ఎలాగైనా తినమన్నావు, కోసుకుని తినాలి, కోసుకుని వండుకుని తినడం ఎందుకు, అమ్ముకుని తినచ్చు కదా, అమ్ముకునైనా తినేసేయచ్చు కదా. అక్బర్ మొత్తం ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా, వీడు ఇలాగే రాజుగారి మనసు జయించేస్తాడు, ఇలాగే కదా, చూడు ఎంత బాగుందో, సింపుల్గా కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి. అది అక్బరా బీర్బలా వాళ్ళు ఎవరిదోనా అలాంటివి ఆలోచించకండి, బ్రెయిన్ని షార్ప్ చేసేవి, బుర్ర వాడేవి. ఎలా తింటాడు శాకాహారి కోడిని అని అడగాలి పిల్లల్ని, వాళ్ళతో చెప్పించాలి, ఏం చెప్పుంటాడు బీర్బల్. అలా ఆలోచింపచేసే కథల్ని కొన్నిటిని ఇలాంటివి వింటూ ఉండండి, చక్కగా పిల్లలకి చెప్పండి. తప్పకుండా కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే జయ.